తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అంటే దైవం కన్నా ముందు తల్లి తండ్రి ఆ తర్వాత గురువు ఉన్నారని, ఆ తర్వాతే దేవుడి స్థానమని మన సనాతన భారతీయ ధర్మంలోనూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం ఉంది. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్ పరబ్రహ్మయే, అట్టి గురువునకు నమస్కారము అని. అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుగు వైపు మనల్ని నడిపేవాడు గురువే. అట్టి గురువును అనాది గురుకులాల నుంచి నేటి కార్పొరేట్ స్థాయిలో పనిచేసే గురువుల వరకు ప్రతి ఒక్క విద్యార్థి గౌరవిస్తూ ఉన్నారు. కానీ రాను రాను గురువుల పట్ల గౌరవం తగ్గుతుంది. అందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ కొన్ని గీతలు హద్దు దాటిని గురువును అవమానించడం క్షమించరాని తప్పు. ఆ తప్పే చేసింది ఓ విద్యార్థిని. తన టీచర్ను బండ బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని తన లెక్చరర్ను కాలేజ్ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తూ ఉండగానే బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. తన ఫోన్ టీచర్ తీసుకుందని ఆగ్రహించిన ఆ విద్యార్థిని లెక్చరర్తో వాగ్వాదానికి దిగింది. అనంతరం చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లి స్థానంలో ఉన్న మహిళా లెక్చరర్ను కాలేజ్ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తుండగానే దారుణమైన బండబూతులు తిడుతూ రెచ్చిపోతూ ఆమెను చెప్పుతో కొట్టింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగిందంటూ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోను గమనిస్తే ముందుగా కాలేజ్ మహిళా లెక్చరర్కు విద్యార్థితో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన విద్యార్థిని కాలేజ్ ఆవరణలోనే బూతులు తిడుతూ నోరు పారేసుకుంది. నా ఫోన్ తీసుకున్నావు, అది 12,000, ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ లెక్చరర్ పై తిట్ల దండకం అందుకుంది. అక్కడితో ఆగకుండా లెక్చరర్ పైకి దూసుకెళ్లింది. టీచర్ ఫోన్ ఇవ్వననేసరికి ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసింది. లెక్చరర్ వెంటనే ఆమెను అడ్డుకున్నారు. లెక్చరర్ కూడా విద్యార్థినిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవంతా చూసిన కాలేజీలో పనిచేసే మరో ఉద్యోగి వచ్చి అడ్డుకున్నారు. ఈ సీన్ మొత్తాన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ అవుతుంది. లెక్చరర్ విద్యార్థిని ఫోన్ తీసుకోవడంతో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఏకంగా కాలేజ్ ఆవరణలో ఫోన్ ఉపయోగించడంతో లెక్చరర్ గమనించి తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా కాలేజ్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. అయితే ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఆ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా సమాచారం. ఈ వీడియోను కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. విద్యార్థిని తీరుపై అందరూ మండిపడుతున్నారు. ఫోన్ కోసం మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లకు బాగా బానిసలుగా మారారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏ కాలేజీలోనైనా విద్యార్థులు మొబైల్స్ తీసుకురావడం నిషేధం. కానీ ఈ విద్యార్థిని మాత్రం ఫోన్ తీసుకొచ్చింది. వెంటనే లెక్చరర్ తీసుకోవడంతో ఆమెపై చెప్పుతో దాడి చేసింది. తల్లిదండ్రులు కూడా ఫోన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ విద్యార్థిని ఫోన్ కాలేజ్కి తీసుకురాకుండా ఉంటే సరిపోయేది కదా, గొడవ ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అని మరికొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నాగరికత అభివృద్ధి చెంది అధునాతన సదుపాయాలు సౌకర్యాలు వచ్చాయంటే అది కేవలం మనిషి వేగంగా సౌకర్యంగా పనిచేసుకుంటూ కంఫర్టబుల్గా ఉండాలనే కానీ పెరుగుతున్న విజ్ఞానం ఉన్న జ్ఞానాన్ని మానవతా విలువలను తగ్గించుకోమని చెప్పేది కాదు. విద్యాలయాలకు మొబైల్స్ అలౌ సాధారణంగా ఉండదు. పొరపాటున విద్యార్థి తీసుకెళ్తే ఆ టీచర్ తన డ్యూటీ తాను చేసింది. క్లాస్ అయిపోయాక ఇంటికెళ్లేటప్పుడు అడిగితే ఆ మొబైల్ వాళ్ళకి తిరిగిస్తారు. లేదు అర్జెంటుగా ఆ ఫోన్ కావాలంటే కాస్త రిక్వెస్ట్గా ఆ టీచర్ని అడగాలి. అంతేకాని చేసిందే తప్పు పైకి ఇంకా తప్పుగా టీచర్ పట్ల ప్రవర్తించడం నైతిక విలువలను దిగజార్చడమే. ఒకవేళ ఏదైనా స్థితిలో టీచర్ది తప్పున్నా కాస్త విద్యార్థి తగ్గడంలో తప్పు లేదు. అది గురువులకి మనమిచ్చే గౌరవం. ఏ పరిస్థితుల్లోనూ ఇలా దిగజారిపోకూడదు. అది ఆ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తెస్తుంది. అసలు విజ్ఞత మరిచి విచక్షణ కోల్పోయి ఇలా విద్యార్థులు నేటి తరంలో ప్రవర్తించడం దురదృష్టకరం. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది. ప్రతి విద్యార్థి విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయి చేరుకునేందుకు అవసరమైన నైపుణ్యం, శిక్షణ అందించే గురువును దైవంతో సమానంగా చూస్తుంటాం. అలాంటి గురువు పట్ల ఓ కాలేజీ విద్యార్థిని ఇలా ప్రవర్తించడం బాధాకరం. నేటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని గారం చేయడంలో తప్పులేదు. కానీ గురువు ఔన్నత్యాన్ని తెలుపుతూ వాళ్లతో ఎలా మర్యాదగా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాల్సిన అవసరం చాలా ఉందని ఈ ఘటన వల్ల తెలుస్తోంది.